ఉంటారు. విశ్వాసంలో మీరు కూడా లేక ఎవరైనా మందిరానికి తీసుకొస్తే ఇక నేనే తీసుకొచ్చిన మందిరానికి, ఇక నేనే తీసుకొచ్చిన మందిరానికి, పాస్టర్ గారు నేనే తీసుకొచ్చిన గుర్తు చేస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన అంటున్నాను, మనం వెళ్ళి ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన ఎమ్మెల్యే గారు, మన ప్రియులు నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు మన మధ్యలోకి వచ్చారు. సాయంత్రం లేచి నిలబడి వారిని ఆహ్వానం తెలియజేద్దాం. చప్పట్లు కొడుతూ వెల్కమ్ సర్ప్రైజ్, స్వాగతం. వారు వేదికపైకి వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడతాం. అలాగే పాల్గొన్న నియోజకవర్గంలోని మండల పార్టీ కన్వీనర్స్ అందరూ కూడా వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం. టీఆర్ఎస్ నాయకులు దాసుడు చక్కని మంచి వర్తమాన ద్వారా మాట్లాడిన విధంగా బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలోకి ప్రవచనం మూడవసారిగా మా మధ్యలోకి వెలుగా దాన్ని మీరు చూపిన కుటుంబం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మొదల కార్యక్రమంతో ప్రభావించండి ఆశించున్నాం. ఇది నామకని వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. రెండు చేతులకు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన మధ్యలోనికి ఇప్పుడే విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ప్రశాంత్ రెడ్డి అన్నగారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొదటగా బాల్కొండ, మెండోరా, ముక్కాల్ మూడు కలిపి ఒక అసోసియేషన్ గా ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారి కమిటీ ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజరత్నం గారు మరియు బివి డేవిడ్ రాజు గారు, సల్మాన్ గారు, కృపా సత్యం గారు, కృపానందం గారు, సజ్జన్ రాజు గారు, అనంతరావు గారు, మలాకి గారు, వారి టీం ఏదైతే ఉందో పేరు చెప్పలేను. దైవ సేవకులు మరి ఆయా సంఘాల నుంచి వచ్చేటువంటి మరి వీళ్ళందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రశాంత్ అన్న యొక్క గెలుపు నిమిత్తము చాలామంది క్రైస్తవులు, సేవకులు, మరి విశ్వాసులు, మరి అయ్యగారులు చాలామంది ప్రార్థించారు. దేవుడి సంఘంలో ప్రార్థించినప్పుడు మరి ప్రశాంత్ అన్న వైపు దేవుడు ఉండి నడిపించి తన మూడోసారి మరి గెలుపు కొరకు దేవుడే ఈ కృప చూపించి మన మధ్యలోనికి తీసుకొచ్చిండారు. దయచేసి అందరము చప్పట్ల ద్వారా అన్నకు మనము పాల్గొండ మండలం నుంచి సుస్వాగతం తెలియజేద్దాము. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దయచేసి మళ్ళీ ఈ జరగబోయేటటువంటి కార్యక్రమాల నిమిత్తం కానీ అన్న యొక్క మనశ్శాంతి గురించి కానీ మరి మన ఇంకా కొన్ని పనుల విషయంలో కూడా మరి మీరు ప్రార్థన చేయండి. అన్న ఆరోగ్యం కొరకు మరి మంచి కార్యం కూడా చేపట్టడం కూడా మరి ప్రత్యక్షంగా చేరువచ్చిన దైవ సేవకులు మరి క్రిస్టియన్ ఫోరమే కానీ ఆయా మండలం అందరి తరఫు నుంచి కూడా నేను మా ప్రశాంతనకు నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ మాటలు దేవుడు దీవించుగాక. మరి పెద్దలు, గౌరవులు, నాయకులైనటువంటి ప్రశాంతన టీం అందరికీ మరి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా యొక్క ఆహ్వానం మా మన్నించి మా మధ్యలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాటలు గురించి మోర్తాడ్ మండల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామ్యూయల్ గారు, అలాగే జీవరత్నం గారు వారి టీంతో కలిసి అన్నగారికి బొకే ఇవ్వాల్సిందిగా పుష్పం ఎవరున్నా పాస్టర్ అంతా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారి కమిటీ సభ్యులు
గ్రీటింగ్ చెప్పండి. వందనాలు. ఈరోజు వేదికను అలంకరించినటువంటి పెద్దలు మూడవసారి ముచ్చటగా మరొకసారి మనందరి మేలు కొరకు మనందరికీ క్షేమాభివృద్ధి కొరకు మరొకసారి దేవుడు నిర్ణయించినటువంటి నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు అన్నగారి గెలుపు కోరం మేమందరం కూడా ఎంతో ప్రయాసపడ్డాం. కానీ దేవుడు ప్రతి ప్రయాసం వ్యర్థం కాకుండా దేవుడు కాపాడి ఈరోజు మనలందరి కొరకు మన కొరకు ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ ఇక్కడ జరపడానికి కొరకు దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప కొరకు దేవుడికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అన్నతో పాటు ఉన్నటువంటి బృందం అందరికీ కూడా మరొకసారి నిండు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. కమ్మర్పల్లి మండల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవుని మహాకృపను బట్టి మన మధ్యలోకి వచ్చినటువంటి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అందరం కూడా ఒకసారి స్తోత్రం చెప్తాం. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లును గాక. బైబిల్ చెప్తుంది నాయకుడు ఏలువాడై ఉండాలి. అలాంటి నాయకుడిని మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నగారి కుటుంబం కొరకు. అలాగే తను చేస్తున్న పనుల కొరకు మనం అందరూ ప్రార్థిద్దాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అన్న. మా వేల్పూర్ మండలం తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. భీమ్గల్ మండల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జి ప్రేమ్ కుమార్ గారు. నాయకులు మన వేముల ప్రశాంత్ రెడ్డి గారు మూడవసారి గెలిపొంది మన మధ్యకు రావడం మనకి ఎంతో ఆనందం. ఒకసారి మనం అందరం కూడా గట్టిగా చెప్పండి బట్టి అసోసియేషన్ తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మంచి ఆయుస్సు ఆరోగ్యాల చేత వర్ధిల్లాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇక మీద కూడా ప్రార్థిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే క్రిస్టియన్ ఘనతయు మహిమయు ప్రభావములు కలుగుగాక. ఈ మధ్యాహ్న వేళ శుభ సమయాన ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఆరాధనకి చేరి వచ్చినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు మరి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన వాల్గొండ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారు మూడవసారి అద్భుతంగా విజయం సాధించి నిజామాబాద్ చరిత్రలోనే చరిత్ర సృష్టించినటువంటి నాయకులు. వారిని బట్టి మనందరూ మరొకసారి చెప్పడంతో అభినందిద్దాం. వారు ఈ డబ్బు ఇవ్వడానికి కూడా దైవ సేవకులందరూ కలిసి వేల్పూర్ మా చర్చిలో ఆ రోజు విడుదలైన వచనం వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ తనని గెలిపించింది అని మేము దేవుని విశ్వసించి ఆయనను స్తుతిస్తూ ఉన్నాం. కౌంటింగ్ సమయాల్లో ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ మనం మాణిక్యాల శ్రీనివాస్ ఏలియా గారికి ఫోన్ చేస్తూ అడుగుతూ ఉన్నప్పుడు ఇలా ఉంది పరిస్థితి అంటే ఏం లేదు మన నోట తన గెలుస్తుందండి మెజార్టీ వస్తుందని పలకండి అన్న ఆ విధంగా పలుకుతూ పోయాం. ఖచ్చితంగా మెజార్టీ దేవుడు ఇచ్చినాడు, విజయం సాధించినాడు. తిరిగి రానున్న దినాలలో ఇంకా మళ్ళా ఉన్నత శిఖరాలకి ఆ దేవదేవుడు వారిని తీసుకుని వెళ్ళి వారి సేవ వారి యొక్క పరిచర్య సమాజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో అవసరం. వారికి ఉన్న మంచి మనసు వారు చేసేటటువంటి చేయాలని తపననేటటువంటిది అది అందరి నాయకులు కనబడదు, మనకి మన అన్నలో కనబడడం మన అందరికి ఎంతగానో మన కాన్స్టిట్యున్సీ కానీ మన జిల్లా ప్రజలకు కానీ దీవెనకరం ఆశీర్వాదకరం. దేవుడి కొరకు వారికి నిత్యము తోడుండి వారిని నడిపించును గాక. అలాగే స్పెషల్ ఆఫీసర్ మైనింగ్ క్రిస్మస్ పండగ
బిందు ప్రభుత్వం ద్వారా నిర్వహించేటటువంటి కార్యక్రమము మరొకసారి మనం పాల్గొండ నియోజకవర్గం మన అన్న ప్రశాంత్ అన్న మన మధ్యలో ఉండడం, వారు మనల్ని ప్రేమించి మరొకసారి ఈ స్థలానికి రావడం బట్టి గట్టిగా చెప్పలు కొడతాం. ఈ మన మధ్యలో క్రిస్మస్ సందర్భంగా వారి యొక్క ఉపన్యాసాన్ని మనం విందాం. హ్యాపీ క్రిస్మస్. డాక్టర్ జాన్ వెస్లీ నిజామాబాద్ గారికి, అట్లాగే ప్రభుత్వం చేయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి జిల్లా మైనింగ్ అధికారి గౌరవనీయులు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, అట్లాగే అధికారులకు, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి బాల్గొండ నియోజకవర్గ క్రిస్టియన్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు గౌరవనీయులు ఆనంద్ పాల్ గారికి, అట్లాగే ప్రధాన కార్యదర్శి ఇజ్రాయిల్ గారికి, ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారికి, జాయింట్ సెక్రటరీ అనంతరావు గారికి, కోశాధికారి జేమ్స్ గారికి, సలహాదారులు షట్రక్ అయ్యవారికి, దేవదాస్ గారికి, డేవిడ్ రాజు గారికి, అట్లాగే వివిధ మండలాల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు రాజరత్నం గారికి, సియోన్ కుమార్ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, అనంతరావు గారికి, సామ్యుల్ గారికి, అట్లాగే ఫిలిప్ పాస్టర్ గారికి, బిగి డేవిడ్ గారికి, షోవా గారికి, సుధాకర్ గారికి, వీర్ గారికి, జీవరత్నం గారికి, అట్లాగే ఈ ఆర్గనైజేషన్లో ముఖ్యంగా ఉన్నటువంటి మాణిక్యాల ఏలియా గారికి, జాన్కంపేట సత్యం గారికి, మోర్తాడ్ ఏలియా గారికి, పిట్ల సత్యం గారికి, ఇంకా అందరికీ పేరు పేరున అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, నా క్రిస్టియన్ సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ పర్వ పండుగ శుభ సందర్భాన్ని మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా నన్ను మన్నించాలి. క్రిస్మస్ కంటే మొదలే జరుపుకోవాల్సిన ఈ కార్యక్రమాన్ని కొంత సమాచార లోపం వల్ల కొద్ది ఆలస్యమైంది. మీ అందరూ కూడా నన్ను మన్నించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అధికారులకు మనకు సమన్వయ లోపం జరిగింది కాబట్టి ఈ యొక్క ఇబ్బంది జరిగింది. నెక్స్ట్ టైం నుంచి ఇట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరున మనం చేస్తాము. నేను ఎప్పుడు అనే మాట, క్రైస్తవం ప్రేమ, త్యాగం, సేవ ఈ మూడులో నుంచి పుట్టిందే ఈ పరమార్థంలో ఉండే క్రైస్తవం అని చెప్పి బలంగా నేను నమ్ముతా అని చెప్పి మీ అందరికి మనం చేస్తాను. అయితే ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కొన్ని విపరీతమైన పోకడలు, ఒక విపరీతమైన ధోరణులు, వింత ధోరణులు
జరుగుతూ ఉన్నాయి. అది మంచిది కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క హక్కులతో సగర్వంగా జీవించే హక్కు అందరికీ ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ దేవుణ్ణి కొలిచినా పరమాత్మ మాత్రం అదే ఉంటుంది. ఎవరు కూడా ఒకరిని కొట్టుమనో, ఒకరిని చంపుమనో, ఒకరికి అన్యాయం చేయమనో, ఏ దేవుడు, ఏ గీత, ఏ బైబిల్ కానీ, ఏ భగవద్గీత కానీ, ఏ ఖురాన్ కానీ చెప్పరు. అయితే అన్ని మతాల యొక్క సారాంశం బలహీనుడికి సాయం చేయడం, ప్రేమను పంచడం. ఇదే చెప్తారు తప్పిస్తే వేరే చెప్తారు. కాబట్టి అందరం కూడా అదే కోవలోకి పోయి జీసస్ కూడా అదే మనకు చెప్పినాడు. జీసస్ అంటేనే త్యాగం. ఆయన త్యాగం ఈ లోకానికి చాటి చెప్పి ఆయన మార్గంలో నడిచేటట్టు చాలామందిని కూడా మార్చుకుంటాం. కాబట్టి అందరం కూడా ఒక మంచి మార్గంలో, ఒక సత్ప్రవర్తనలో, కుల మతాలకు అతీతంగా ఉండాలన్నదే ఇవాళ మనందరి కోరిక. అయితే ఈరోజు మనం బహుశా దేశంలో ఎక్కడ కూడా జరగదు. ఒక క్రిస్మస్ పండుగ కావచ్చు, ఒక రంజాన్ పండుగ కావచ్చు, ఒక బతుకమ్మ పండుగ కావచ్చు, ప్రభుత్వమే అధికార లాంఛనాలతో చేసి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మతస్థులకు కూడా, అందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా కల్పించింది ఎవరో మనందరికీ తెలుసు. ఈ నానుడి ఇవాళ మన జిల్లా అధికారి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇట్లా ముందైతే పోయిన ప్రభుత్వంలో ఎస్ఐలు ఉండేది, సిఐలు ఉండేది, ఆర్టీఓలు ఉండేది. మరి వాళ్ళు లేరు, కొద్దిగా బాధగానే ఉన్నది. సరే, ఇది ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా గౌరవం ఇవ్వబడాలి అనే ఒక స్ఫూర్తితో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమాలు చేయాలి, దీంట్లో నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి గత ప్రభుత్వం భావించి అట్లనే జరుపుకుంటూ వచ్చింది. కానీ ఈసారి ఆ స్ఫూర్తి కొద్దిగా తక్కువైంది అని చెప్పి నాకు భావిస్తూ ఉన్నా. వచ్చేసారి నుంచి తప్పకుండా గత 5 సంవత్సరాలు ఎట్లా 10 సంవత్సరాలు ఎట్లా జరిగిందో అట్లా జరుపుకోవడానికి నేను మళ్ళీ ప్రయత్నం చేస్తానని చెప్పి నేను అందరికీ మనం చేస్తాను. ఇది ఒక గొప్ప, ఇవాళ ఇది ఒక స్పిరిచువల్ కార్యక్రమం. ఒక అందరం కూడా చాలా ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం. దీంట్లో ఉన్నట్టు ఫోటోలు పెట్టద్దు, ఎవి పెట్టద్దు, ఇది పెట్టద్దు అన్నాడు. ఫోటోలు పెట్టకపోతే నాకయ్యేది లేదు, మీ మనసులో ఉన్నా, మీ గుండెలో ఉన్నా. ఎక్కడో ఫోటో పెట్టినంత మాత్రాన, ఎక్కడో ఫోటో పెట్టినంత మాత్రాన మన ఎవరికి ఏం తక్కువ కాదు. కాబట్టి ఇటువంటి మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో చట్టం, రాజ్యాంగం ఏ మార్గం అయితే చూపించిందో ఆ మార్గంలో పోవడం మనందరి యొక్క విధి ధర్మం. కాబట్టి ఏదో మొదటిసారి కొద్దిగా ఉత్సాహం ఎక్కువ ఉన్నట్టున్నది. వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా గత 10 సంవత్సరాలు ఇట్లా చేస్తాం, అట్లా చేయడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఇకపోతే ఈ నియోజకవర్గంలో మీ బిడ్డగా నన్ను మీరందరూ కూడా ఆదరించినారు. నాకు కష్టం వచ్చినప్పుడల్లా కూడా మీరు నాకు తోడుగా ఉన్నారు. నన్ను మీ కడుపులో పెట్టుకొని కాపాడుతున్నారు. అందుకే నేను ఇవాళ మళ్ళీ 3వ సారి కూడా
మీ సేవకుడుగా ఇవాళ నేను ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను. మీ బిడ్డగా నా ధర్మం ఈ సమాజానికి కూడా ప్రభుత్వంచే రావాల్సిన కార్యక్రమాలు కూడా చేసుకోవాలన్న ఉద్దేశంతో పోయిన టర్మ్లో కావచ్చు, ఈ టర్మ్లో కావచ్చు, చర్చ్లకు కావచ్చు, ప్రహారీ గోడలకు కావచ్చు, అనేక రకాలుగా మనం డబ్బులు మంజూరు చేసుకుంటున్నాం. అయితే ఎస్డిఎఫ్లో మనం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ముఖ్యమంత్రి గారి నుంచి మనం మొన్న కొన్ని పనులకు మనం తీసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని 5 లక్షల కంటే పైన ఉన్నాయి. టెండర్లు కాలేకపోవడం వలన మొదలు కాలేవు ఆ పనులు. కొన్నే ఉండుంటాయి, చాలా ఎక్కువ ఉండదు. అయితే అవి ఇప్పుడు టెండర్లు కానీ మొదలు కానీ అన్నీ కూడా ఆపేద్దాము అనే ఒక ఆలోచనలో ఉన్నారు అని చెప్పి వినికిడి వస్తూ ఉన్నది, వినవస్తూ ఉన్నది. అటువంటి చర్యలు కూడా మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు వేరే గవర్నమెంట్ ఉండొచ్చు. కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల కోసం ఏమన్నా పనులు మంజూరు చేస్తే అవి కంటిన్యూ చేయాలి. అవి అక్కడ బ్రేక్ కావద్దు. బ్రేక్ అయితే అది ప్రభుత్వం అనిపించుకోదు, పార్టీ అనిపించుకుంటుంది. ప్రభుత్వంగా మనకు పనులు మంజూరయ్యాయి కాబట్టి అవి ముందు కొనసాగాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి కూడా సూచిస్తూ ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి నేను సూచిస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రిమండలికి అందరికీ కూడా నేను సూచిస్తూ ఉన్నా. గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులని, ప్రజల కోసం మంజూరు చేసినటువంటి పనులని యథావిధిగా ముందుకు పోవాలి, వాటిని ఆపొద్దు అని చెప్పి నేను వాళ్ళందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఒక చర్చకు మంజూరు చేశాం, అది భగవంతుడి పని, దేవుని పని. దానికి కూడా మళ్ళీ అటువంటి మంజూరు చేసిన మేము ఆపేస్తాము అని అంటే ఆ దేవుడే శిక్షిస్తాడు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. కొన్ని గ్రామాల్లో రోడ్లు మంజూరు చేసుకున్నాం, వంతెనలు మంజూరు చేసుకున్నాం, ప్రజలకు పనికి వచ్చే చెడ్డలు మంజూరు చేసుకున్నాం. అటువంటి ఏమైనా టెండర్లు కాక పనులు మొదలు కాకపోతే వాటిని కూడా ఆపేద్దాము అన్న ఆలోచనలో ఉన్నట్టు నాకు వినిపిస్తూ ఉన్నది. అటువంటి చర్యలు మంచివి కావు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసం ఏవైతే పనులు మంజూరైనాయో వాటిని యథాతథంగా ముందుకు పోనీయాలి. మీరు మంచి ప్రభుత్వం అయితే అంతకంటే ఇంకో 2 పనులు ఎక్కువ మంజూరు చేసి మీరు ప్రజల మనసును చూరగొనాలే కానీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన పనులని వాళ్ళు ఆపేసి మరి ఆ గ్రామాలకు, ఆ గ్రామ ప్రజలకు అన్యాయం చేయొద్దు అని చెప్పి నేను ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భాన, ఈ వేడుకల సందర్భాన నేను వారందరికీ కూడా ఈ ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. కొత్త ప్రభుత్వం మంచి పనులు చేయాలి. అధికారం ఇచ్చినారు ప్రజలు, మీకు అధికారం ఇచ్చినారు. మాకంటే ఎక్కువ మంచి పనులు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోండి, ప్రజల అభిమానాన్ని చూరగొనండి. అటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ పోయిన వారు మంజూరు చేసినవి కట్ చేస్తామో అని అంటే మంచి పద్ధతి కాదు. అవి గ్రామాల కోసం ఇచ్చినాం, ఎవరో వ్యక్తి కోసమో ఎవరి కోసమో ఇచ్చినవి కావు. ఒక గ్రామం కోసమో, గుడి కోసమో, ఓ చర్చ్ కోసమో, మసీదు కోసమో, ఇట్లా ప్రజల కోసం చేసిన పనులని ఆపే కార్యక్రమం చెయ్యొద్దు. ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని చెప్పి నేను కోరుతాను. అట్లాగే ఈ 10 సంవత్సరాలుగా నేను మీ బిడ్డగా మీతో ఎట్లయితే నా వ్యవహారం ఉన్నదో అంతకంటే ఇంకా రెట్టింపుగా మీ బిడ్డగా మీ అభిమానాన్ని తిరిగి పొందే విధంగా నా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి మనవి చేసుకుంటూ, మీ ప్రేమ, మీ ఆదరణ నాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, అట్లాగే నేను మీ సేవకుడుగా పనిచేయడానికి ఆ యేసు ప్రభు నాకు సంపూర్ణ శక్తిని, సహకారాన్ని నాకు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ యేసు ప్రభుని కోరుకుంటూ, మీ అందరికీ మంచి జరగాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీ పిల్లలు బాగా చదువుకోవాలని, మీరు సుఖశాంతులతో బ్రహ్మాండంగా మీరు ఉండాలని చెప్పి నేను మళ్ళీ ఒకసారి యేసు ప్రభుని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీ అందరూ కూడా ఎన్నోసార్లు మీ చర్చలలో నా కోసం ప్రార్థన చేసి, నా గెలుపు కోసం ప్రార్థన చేసి, నా మంచి కోసం ప్రార్థన చేసి మీరు నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చైత్ర అనంతరావు గారు
దయచేసి దైవజనులకు మీరు సహకరించాలా. అలాగే జీవరత్న గారు పాల్గొనాల్సింది కోరుతున్నాం. జీవరత్న పాస్టర్ గారు. జీవరత్న పాస్టర్. మరి ఎమ్మెల్యేగా ప్రసాద్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రభుత్వానికి కూడి వచ్చిన భక్తులందరికీ సదాకాలంతో నడిపించును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు. అలాగే మంచి భోజనం మీ కొరకు ఏర్పాటు చేయబడింది కాబట్టి భోజనం ప్రభుత్వం ద్వారా భోజనం ఏర్పాటు చేయబడింది కాబట్టి మీరు విందును ఆరగించాల్సిందిగా కోరుతా ఉన్నాం.